Hello guys, good afternoon everyone. Welcome to 21st Century IAS Academy online Indian economic classes in Telugu. మనం సక్సెస్ఫుల్గా నిన్న బడ్జెటింగ్ అనే చాప్టర్ని కూడా కంప్లీట్ చేసాం. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి టాక్సేషన్ అండ్ ఫిస్కల్ సిస్టమ్ చాప్టర్కి అనుసంధానంగా ఉండేటటువంటి బడ్జెటింగ్ చాప్టర్ని కూడా మనం ఇప్పటికే పూర్తి చేసాం. ఇక మరొక చాప్టరు మెయిన్స్లో చాలా తక్కువ సార్లు ప్రశ్నలు అడిగినటువంటి చాప్టరు, కానీ ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక చాప్టరు అయిన ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ చాప్టర్ని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ చాప్టర్లో బేసిక్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచంలో దేశాలు అనేవి ఏర్పడిన తర్వాత ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కూడా ఏర్పడ్డాయి. సో ఈ ఆర్థిక వ్యవస్థలు కొన్ని సూత్రాల ఆధారంగా నిర్మితమైనవి. సో అసలు ఈ ఆర్థిక వ్యవస్థలు ఆధారపడడానికి గాను అసలు ఎన్ని రకాల ఈ ఆర్థిక వ్యవస్థల్ని మనం తీసుకురావచ్చు అనే ఒక ఆలోచన ప్రపంచానికి వచ్చినప్పుడు ఇన్ని రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. అంటే ఇప్పుడు ఎడం చేతి వైపు ఉన్నది దీన్ని జనరల్గా మనం లెఫ్టిస్ట్ అంటాం, అలాగే రైట్ సైడ్ ఉన్నదాన్ని రైటిస్ట్ అంటాం. మీకు కనుక చూస్తే ఇక్కడ దీని హెడ్డింగ్ కూడా మీకు ఏం కనిపిస్తుంది, ఎకనామిక్ సిస్టమ్స్, ఆర్థిక వ్యవస్థలు. అయితే ఈ ఎకనామిక్ సిస్టమ్స్లో మొదటగా మీరు చూస్తుంది కమ్యూనిజం. కమ్యూనిజం అనగానే మీకు ఏం అర్థమవుతుంది, ప్యూర్ ప్లాన్డ్ ఎకనామీ. అంటే ఇంకా మొత్తం కూడా ఒక ప్రణాళికతో నడిచేటటువంటి ఆర్థిక వ్యవస్థ. అసలు ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిజం అనేది అసలు ప్యూర్ ఫామ్ ఆఫ్ కమ్యూనిజం. అంటే 100% కమ్యూనిజం కనుక ఉంటే ప్రపంచంలో అటువంటి దేశాలు ఉండవు. అలాగే 100% క్యాపిటలిజం ఉన్న దేశాలు కూడా ప్రపంచంలో ఉండవు. అంటే ఎక్కడో చోట ఈ మధ్యలోనే ఉంటాయి. అంటే ఇక్కడ ఏ దేశము లేదు ప్రపంచంలో, ఇక్కడ ఏ దేశము లేదు. ఎందుకంటే కమ్యూనిజంలో మీకు అసలు ఏముంటుంది, అసలు ప్రజలే ప్రభువులు, అసలు ప్రజలే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. అసలు ప్రభుత్వం అనేది ఏది ఉండదు. అలాగే ఎవరికి కూడా సొంతంగా ఆస్తులు అనేవి ఉండవు. వనరులు అనేవి అందరూ సమానంగా వాడుకోవాలి. గాలి, నీరు, తిండి, బట్ట అన్నీ కూడా అందరు వ్యక్తులు సమానంగా వాడుకోవాలి. సో అటువంటి ప్రపంచం ఉంటుందా? ఉండదు. అలాగే క్యాపిటలిజంలో ఎవరికి వారే యమునా తీరే అన్న ఒక ధోరణి, అది కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంటాం అందరూ కూడా. సో అయితే ఇక్కడ మనం కనుక చూస్తే ప్యూర్ ఫ్రీ మార్కెట్ ఇది ప్రపంచంలో ఉండదు, ప్యూర్ ప్లాన్డ్ ఎకనామీ ఇది కూడా ప్రపంచంలో ఉండదు. అంటే కమ్యూనిజం, ప్యూర్ క్యాపిటలిజం ఎక్కడ ఉండదు. సో కాబట్టి ఇంకా మధ్యలో ఎక్కడో, అంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ అనగానే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా జపాను లేదా ఉన్నటువంటి ఐరోపా దేశాలు, అంటే ఇక్కడ యూకే కానీ, సో ఇటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అలాగే కమ్యూనిజంకి యువతల పక్క చూస్తే కనుక మీకు కాస్త సోషలిజం కనిపిస్తుంది. అంటే హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ సోషలిజమే కమ్యూనిజం అవుతుంది. సోషలిజం కాస్త లిబరల్గా ఉంటుంది, కమ్యూనిజం మరీ రిజిడ్గా ఉంటుంది. అంటే మరీ నియమాలు, నియంత్రణలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, బాగా దృఢంగా ఉంటుంది. సో సోషలిజంలో కాస్త మీకు ప్రైవేట్ ప్రాపర్టీని అలౌ చేయడం కానీ, సో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అయితే అందులో భాగంగా ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ఈ ఆర్థిక విధానాలు లేదా ఆర్థిక వ్యవస్థలు ఏంటి అంటే, ముందుగా క్యాపిటలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి, సోషలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మిక్స్డ్ ఎకనామీ, అసలు ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటలిజము, సోషలిజము కూడా మిక్స్డ్ ఎకనామీలోకే వస్తాయి. కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని మనం జనరల్గా మిక్స్డ్ ఎకనామీ అని పిలుస్తాం. అంటే మీకు ఇండియా ఎక్కడ కనిపిస్తుంది అంటే దాదాపుగా ఎక్కడ కనిపిస్తుంది, సోషలిజంకి క్యాపిటలిజంకి మధ్యలో ఇండియా కనిపిస్తుంది. ప్యూర్ క్యాపిటలిస్టిక్ అని కాకుండా కాస్త క్యాపిటలిజం వైపు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయంటే అది అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రేలియా కానీ, సో ఇటువంటి దేశాలన్నీ కూడా అంటే పెట్టుబడిదారీ విధానం అని పిలుస్తాం ఈ క్యాపిటలిజంని. అలాగే సోషలిజంకి వచ్చేటప్పటికి ఈ సోషలిజం అనేది మీకు రష్యా ఇటువంటి దేశాల్లో ఎక్కువగా మీకు సోషలిజం కనిపిస్తుంది. అలాగే చైనాలో యాక్చువల్గా కనిపించేది కమ్యూనిజం, సోషలిజం అని కూడా అనకూడదు. సోషలిస్ట్ లీనింగ్ అన్నాడు, అందుకే ఇక్కడ సోషలిజం అనలేదు, క్యాపిటలిస్ట్ లీనింగ్ అన్నాడు. అంటే ఏంటి, పెట్టుబడిదారీతనానికి దగ్గరగా ఉండే దేశాలని క్యాపిటలిస్ట్ లీనింగ్ అని పిలుస్తున్నాడు. అలాగే సోషలిజంకి దగ్గరగా ఉండే వాళ్ళని, కమ్యూనిజంకి దగ్గరగా ఉండే వాళ్ళని సోషలిస్ట్ లీనింగ్ అంటున్నాడు. సో కాబట్టి సోషలిస్ట్ అనగానే మనకి జనరల్గా అసలు రష్యా పేరు కనిపించాలి ఇక్కడ. సో కమ్యూనిజంకి ఇంకా ఇటుపక్క వస్తే చైనా వస్తుంది, ఇంకా ఇటుపక్క వస్తే నార్త్ కొరియా, క్యూబా ఇటువంటి దేశాలు మనకు కనిపిస్తాయి. సో ఇందులో భాగంగా మొదటిగా అసలు మనం క్యాపిటలిజం అంటే ఏంటో చూద్దాం. అసలు క్యాపిటలిజంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి.
క్యాపిటలిజంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఏ దేశంలో అయినా కూడా మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం. అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి కదా. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి తాలూకా సాధనాలు లేదా ఉత్పత్తి సాధనాలు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలి కదా, ఇది ప్రొడక్షన్ అవుతుంది. దీనికి మీన్స్ సాధనం ఏమవుతుంది? మీ భూమి, అంతే కదా. మీ వ్యవసాయ భూమే మీ సాధనం. అలాగే ఏదో ఒక తయారీ రంగంలో వచ్చేటటువంటి ఒక వస్తువుని తయారు చేయాలి నేను, దీనికి మీన్స్ ఏమవుతుంది? ఫ్యాక్టరీ అవుతుంది, అంతేనా. అలాగే ఇతరత్ర ఏదో సేవల్ని నేను ఉత్పత్తి చేయాలి, దానికి ఏమవుతుంది? మళ్ళీ దానికి కూడా ఏదో ఒక కంపెనీ అవుతుంది. సో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే భూమి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి గల సాధనం కానీ, వస్తువుల్ని ఉత్పత్తి చేసే సాధనం అంటే ఫ్యాక్టరీ కానీ, సేవలను ఉత్పత్తి చేసే సాధనం ఒక కంపెనీ కానీ, ఇవన్నీ కూడా ఎవరి హయాంలో అంటే ఎవరి చేతుల్లో ఉంటాయి అనే దానిపైన మనకి ఈ క్యాపిటలిజం, సోషలిజం, మిక్స్డ్ ఎకనామీ అనేవి ఆధారపడతాయి. ఇప్పుడు ఈ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే మనం ఉత్పత్తి చేసే ఏ వస్తువు అలాగే సేవ అయినా, వస్తువు కావచ్చు సేవ కావచ్చు, అంటే ఏదైనా వస్తువు తీసుకోండి మీరు, అంటే మీ సెల్ ఫోన్ కానీ, మీరు ఇంట్లో వాడేటటువంటి ఏసీ కానీ, మీరు చూస్తున్న టీవీ కానీ, మీరు ప్రయాణిస్తున్న కారు కానీ, లేదా మీరు ఎంజాయ్ చేస్తున్నటువంటి మ్యూజిక్ కానీ, అందులో ఉన్న యూట్యూబ్ కానీ, ఏదైనా ఒక వస్తువు సేవను తీసుకోండి. ఈ వస్తువు లేదా సేవని ఉత్పత్తి చేసేటటువంటి సాధనాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? సో దాన్నే మనం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాం. ఒకవేళ ఇది కనుక ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, అంటే ఈ భూమి ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, ఈ కంపెనీ ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, దాన్ని సోషలిజం లేదా కమ్యూనిజం అంటాం. అలా కాకుండా ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి, అప్పుడు దాన్ని క్యాపిటలిజం అంటాం. అంటే క్యాపిటలిజం అనగానే ఏముంటుందంటే మనకి మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు రంగం చేతుల్లో కనుక ఉంటే దాన్ని క్యాపిటలిస్ట్ లీనియంట్ అని పిలుస్తాము. అలాగే ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వం చేతుల్లో కనుక ఉంటే దాన్ని సోషలిస్ట్ లీనియంట్ అని పిలుస్తాం. సో ఆ రకంగా ఇప్పుడు మనకు చూస్తే చూడండి, క్యాపిటలిజంలో ఏదైనా ఒక కంపెనీ మీ చేతుల్లో ఉందంటే ఆ కంపెనీకి మీరు ఓనరు, అంటే ఆ కంపెనీ మీదే. కానీ సోషలిజంలో ఒక ఫ్యాక్టరీ ఒక ప్రభుత్వం చేతుల్లో ఉందంటే మీరు ఓనర్ కాదు. అంటే ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీ, అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఆస్తి అనేది క్యాపిటలిజంలో ఉంటుంది కానీ సోషలిజంలో ఉండదు. అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటలిజంలో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆల్ ఫార్మ్స్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ఉత్పత్తి సాధనాలు ఉంటాయి. మళ్ళా చెప్తున్నాను, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ఉత్పత్తి సాధనాలు ఉంటాయి. అంటే ఏంటి? ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఏది చెయ్యాలని అనుకుంటే అది చెయ్యొచ్చు. అంటే మరొక 3 ప్రశ్నలు చెప్తాను నేను. మనం ఏ దేశంలో ఏం ఉత్పత్తి చేయాలి, వాట్ టు ప్రొడ్యూస్, ఎలా ఉత్పత్తి చేయాలి, హౌ టు ప్రొడ్యూస్, అలాగే ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? మనకి ప్రైవేట్ వ్యక్తులు చెప్తారు. అంటే అమెరికా వెళ్ళారనుకోండి మీరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఏమయ్యా మన కంపెనీలో ఏది ఉత్పత్తి చేయాలి ఎవరు చెప్తారు? ప్రైవేట్ రంగం చెప్తుంది. అలాగే ఎలా ఉత్పత్తి చేయాలి అంటే జనాల్ని ఎక్కువగా పెట్టా లేదంటే మెషిన్లను ఎక్కువగా పెట్టా, అంటే లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీసా లేదంటే క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీసా, మళ్ళీ ఎవరు చెప్తారు? ప్రైవేట్ రంగం చెప్తుంది. ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, పేదవారి కోసమా లేదంటే బాగా డబ్బులు ఉన్నటువంటి సంపన్నుల కోసమా, లేదంటే మీరు ఉత్పత్తి చేసేటటువంటి ఒక వస్తువుని కొనగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్రజల కోసమా, అది కూడా ప్రైవేట్ వ్యక్తులే చెప్తారు. అలా కాకుండా మీరు ఇప్పుడు సోషలిజంకి వెళ్ళారనుకోండి, వాట్ టు ప్రొడ్యూస్ అంటే ఏమి ఉత్పత్తి చేయాలి ఎవరు చెప్తారు? ప్రభుత్వం చెప్తుంది ఏం ఉత్పత్తి చేయాలో. అంటే మనం అటువంటి దేశాల్లోని అటువంటి ఆర్థిక వ్యవస్థల్లోని లేం కాబట్టి, అలాంటి ఆర్థిక వ్యవస్థల్లో మనం నివసించట్లేదు కాబట్టి మనకి విషయాలు చాలా కొత్తగా అనిపించవచ్చు, ఇలా ఉంటుందా అని. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఫర్ వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అనేది కాసేపు పక్కన పెట్టండి. మీరు ఏం చేయాలో కూడా కొన్నిసార్లు మీరు కొన్ని దేశాలకు వెళ్తే అక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరియా షరాపోవా అని ఒక ఆవిడ ఉంది, మీకు తెలిసే అనుకుంటున్నాను, టెన్నిస్ ఆడుతుంది. ఆవిడకి చిన్నప్పుడు అసలు టెన్నిస్ అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ ఆవిడ దేశం అంటే రష్యా అప్పట్లో సోషలిజం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మరియా షరాపోవా ఆ రోజు మొదలుపెట్టే సమయానికి
సో జనరల్గా మనకి అందాల భామ అని చెప్తుంటారు టెన్నిస్లో, ఆవిడ్ని కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి. ఈ మరియా షరపోవా ఈమెకి 1987లో పుట్టింది. ఈమె అంటే 33 సంవత్సరాలు. నయాగన్ రష్యా అనే ఒక ప్రదేశంలో ఈవిడ పుట్టింది. సో ఆ రోజు ఉన్నటువంటి సందర్భాల్లో అసలు ఈవిడికి మొదటిగా అసలు టెన్నిస్ అంటే పెద్దగా ఈవిడికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆవిడ చాలా పొడుగ్గా ఉంటుంది. అంటే చేతులు ఇలా చాపితే దాదాపుగా 5.5 అడుగులు నుంచి 6 అడుగులు పొడవు ఉంటాయి ఆవిడ చేతులు. సో టెన్నిస్కి కూడా కావాల్సింది అదే కదా, కాస్త పొడుగ్గా బలంగా ఉన్న వాళ్ళు టెన్నిస్కి ఉపయోగపడతారు. సో కాబట్టి ఆవిడ దేశం ఏం చెప్పిందంటే ఈమెకి టెన్నిస్ ఆడమని చెప్పింది. సో టెన్నిస్ ఇష్టం లేకపోయినా కూడా ఆమె టెన్నిస్ ఆడింది. దాని తర్వాత టెన్నిస్లో ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత ప్రపంచ నెంబర్ 1గా నిలిచింది కొంత సమయంలో. సో ఆ రకంగా మరియా షరపోవా టెన్నిస్ ఇష్టం లేకపోయినా కూడా ఆమె దేశం టెన్నిస్ ఆడమంది కాబట్టి టెన్నిస్లో ఒక స్టార్ అయింది. ఓకే, సో ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అంటే కమ్యూనిస్ట్ సొసైటీల్లో మీకు ఏది నచ్చింది అన్నది కాదు, ప్రభుత్వం మిమ్మల్ని ఏమి చేయమంటోంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో మన దేశంలో ఇటువంటివి ఉంటాయా? ఉండవు. ఇప్పుడు చైనాలో కూడా కనుక మీరు చూస్తే చిన్నప్పటి నుండి కూడా అక్కడ పిల్లల్ని ఎంతో కష్టపెట్టి ఒలింపిక్స్కి తయారు చేస్తారు. మన దేశంలో అటువంటివి ఉండవు. మన దేశంలో ఏదో దంగల్ సినిమానో మేరీ కామ్ లాంటి సినిమానో చూసి ఎవరో కొంతమంది వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యి ఏమన్నా చేస్తే తప్ప మనకు ఒలింపిక్ మెడల్స్ వస్తాయి తప్ప ప్రభుత్వం తీసుకునేటటువంటి చేయూత వల్ల కానీ లేదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వల్ల కానీ ఒలింపిక్ మెడల్స్ రావడం మనకి చాలా తక్కువ. అంతేనా? అంటే అక్కడ ఏంటి, ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ప్రజల్ని. అంటే ఒక రకంగా వాళ్ళ సమాజానికి అది మంచిది, మన సమాజానికి ఇది మంచిది కావచ్చు. సో క్యాపిటలిజం సోషలిజంలో ఏంటంటే ఒక వ్యక్తి తాలూకా ఆలోచనకి కానీ లేదా ఒక వ్యక్తి తాలూకా స్వేచ్ఛకి కానీ ఎక్కువగా ప్రాధాన్యత అనేది క్యాపిటలిస్ట్ సొసైటీల్లో ఉంటుంది. కానీ ఈ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ సొసైటీల్లో వ్యక్తి తాలూకా స్వేచ్ఛ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఎక్కువగా ఏదో అందించాలి బెనిఫిట్స్ అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో అందులో భాగంగా కనుక మీరు ఒకసారి చూస్తే వాట్ టు ప్రొడ్యూస్ అంటే ఏది ఉత్పత్తి చేయాలి అనేది ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలు చెప్పరు, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు చెప్పవు, ప్రభుత్వం చెబుతుంది. అంటే మీరు ఏం పని చేయాలా ప్రభుత్వం చెబుతుంది. అలాగే హౌ టు ప్రొడ్యూస్ ఎలా ఉత్పత్తి చేయాలి, మెషిన్లతోనా, క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీసా, లేదంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలతోనా, లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీసా, మళ్ళీ ప్రభుత్వం చెబుతుంది. ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి మళ్ళీ ప్రభుత్వం చెబుతుంది. సో అంటే నవకల్పన అనేటటువంటిది సోషలిస్ట్ సమాజాల్లో కాస్త తక్కువగా ఉంటుంది మనకి. ఓకే, కానీ అదే సందర్భంలో క్యాపిటలిస్ట్ సమాజంలో ఎలా ఉంటుంది, ఏ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏది ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేటటువంటి ప్రశ్నలు ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేతిలో ఉంటాయి. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకటి ఇక్కడ ఉత్పత్తి సాధనాలు అన్నీ కూడా ప్రైవేట్ రంగం చేతుల్లో ఉంటాయి. 2 ప్రైస్ మెకానిజం అంటే ఒక వస్తువు తాలూకా ధరని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం కాదు. మన దేశంలో కొన్నిసార్లు ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం తినేటటువంటి ఆహార ధాన్యాల ధరని ఎవరు చెప్తారు? ప్రభుత్వం చెబుతూ ఉంటుంది కొన్నిసార్లు ఎంఎస్పి ఆధారంగా. కానీ అక్కడ ప్రభుత్వాలు పట్టించుకో, ఒక అనివార్యమైనటువంటి ఒక స్థితి వస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకో. అంటే అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి గిరాకీ సరఫరా దీనిపైన ఆధారపడే అక్కడ ఉన్నటువంటి ధరలు అనేవి నిర్మితమవుతాయి. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, ఒక సంస్థ లేదా ఒక కంపెనీ తను ఏది చేయాలని అనుకున్నా చేయొచ్చు. అంటే అక్కడ మనోభావాలు దెబ్బతినడం కానీ, లేదంటే ప్రభుత్వానికి నచ్చకపోవడం కానీ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎదురు తిరగడం వల్ల కంపెనీలు ఆపేయడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ సోషలిస్ట్ సమాజాల్లో అలా ఉండదు. సోషలిస్ట్ సమాజాల్లోనే కాదు, మిక్స్డ్ ఎకనామీలో అంటే మన దేశంలో ఉన్నటువంటి స్థితి ఏంటి, మిక్స్డ్ ఎకనామీ. మన దేశాల్లో అట్లా ఉండదు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేశంలో ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ పెట్టుకోవచ్చా? అంటే మీరు నేను ఏదో ఆయుధాలు తయారు చేసే ఒక కంపెనీ ఉంది, పెట్టచ్చా? పెట్టలేం, ప్రభుత్వం ఒప్పుకోదు. కానీ అమెరికాలో ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే మీరు ఉత్పత్తి చేసేటటువంటి ఆయుధాలు ఎవరికి పడితే ఆడికి అమ్మకూడదు అనేటటువంటి ఒక నియమం. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మన దేశంలో మనోభావాలు దెబ్బతినేటటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెరికా అలాగే మెక్సికో లాంటి దేశాలకి కనుక వెళ్తే, ముఖ్యంగా అమెరికా, సదరన్ అమెరికాలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మదర్స్ మిల్క్ అని అమ్ముతారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఈ ఆవు పాలు ఇవి పట్టడం కన్నా కూడా తల్లి పాలను పట్టడం చాలా శ్రేష్టమైనటువంటి
ఒక హ్యాబిట్. అయితే ఇప్పుడు మన దేశంలో ఆచరించినట్టుగా విదేశాల్లో ఆచరించరు తల్లిపాలను పట్టడం. అయితే అమెరికాలో కంపెనీ ఏం చేస్తుందంటే తల్లిపాలను డబ్బాలో పోసి, నిజంగా తల్లిపాలను డబ్బాలో పోసి అమ్ముతుంది. మన దేశంలో ఇటువంటి కంపెనీని పెట్టామనుకోండి, రెండో రోజు ఆ కంపెనీని మూసేస్తారు. ఎందుకంటే చాలామంది వ్యక్తుల మనోభావాలు, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో మన సమాజం ఇంకా అవి తీసుకునేటటువంటి స్థితిలో లేదు, అంతేనా? సో అక్కడ చూడండి, దేన్నైనా కూడా వ్యాపారం చేయగలరు వాళ్ళు. కానీ మన దేశంలో దేన్నైనా వ్యాపారం చేసే నిమిత్తంతో మనం పనులు చేయం. సో మనకి కొన్ని పరిమితులు ఉంటాయి. అలాగే సోషలిస్ట్ సమాజాల్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే ప్రజలకి ఏది కావాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? కేపిటలిస్ట్ సమాజాల్లోనేమో ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగం నిర్ణయిస్తుంది. సోషలిస్ట్ సమాజాల్లో ప్రజలకి ఏది కావాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ ఏం చేయాలనేది ఎవరు చెప్తారు? సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ సమాజాల్లో ఆ కంపెనీ ఇష్టం, వాళ్ళకి లాభాపేక్ష ఉండి ఆ కంపెనీ వల్ల లాభం వస్తుంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అలాగే కాంపిటీషన్. ఎప్పుడైతే స్వేచ్ఛగా రెండు కంపెనీలు ఏదైనా ఉత్పత్తి చేసుకోవచ్చు అనే ఒక స్థితి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ కాంపిటీషన్, పోటీ అనేటటువంటిది ఉంటుంది. పోటీ ఉంటుంది, పోటీ తత్వం కూడా ఉంటుంది. అలాగే ప్రాఫిట్ మోటివ్, వీళ్ళందరూ కూడా లాభాపేక్షతోనే పనిచేస్తారు. అందుకే అమెరికా అనగానే మనకేమొస్తుందండి? సాంప్రదాయాలు, సాహిత్యాలు, హస్తకళలు ఇవే వినిపించవు. వినిపించేది ఒక్కటే, లాభం. మన దేశం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా కేవలం లాభాపేక్షతోనే అమెరికాకి వెళ్తారు తప్ప వేరే విషయాల కోసం కాదు. అలాగే సోవరానిటీ ఆఫ్ ద కన్స్యూమర్ అంటే ఏంటి? ఎవరైతే వినియోగదారుడు ఉంటారో ఆ వినియోగదారుడికి ఖచ్చితమైనటువంటి ఒక సార్వభౌమత్వం ఉంటుంది. అంటే అతను ఏదైనా కొనుక్కోవచ్చు వెళ్ళి, అంటే అతనికి ఇదే తీసుకోవాలి మీరు అనేటటువంటి ఒక నియంత్రణ ఉండదు. కానీ సోషలిస్ట్ సమాజాల్లో అది ఉంటుంది. ఎందుకంటే అతను కొనుక్కోవాలని అనుకున్నా దొరకదు. అంటే మీరు ఒకానొక సందర్భంలో 1990 ఆ ప్రాంతంలో జీన్స్ ప్యాంట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే యూరోపియన్ దేశాల్లో బాగా ఫేమస్ అయ్యాయి. కానీ రష్యాలో దొరికే కాదు. ఎందుకంటే రష్యన్ సమాజం అది ఉత్పత్తి చేసేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చాలా వీళ్ళని చూసి కునుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, జీన్స్ ప్యాంట్లు అంటున్నారు, టీవీలు అంటున్నారు, పబ్బులు అంటున్నారు. మనమేమో ఈ సోవియట్ యూనియన్ సోషలిజంలో పడిపోయి ఎంతసేపు ప్రభుత్వానికి కావాల్సినటువంటి విషయాలనే ఉత్పత్తి చేస్తున్నాం తప్ప మనకు కావాల్సినటువంటి జీవితాన్ని అనుభవించట్లేదు. సో కాబట్టి మనకి మోడల్ వద్దు అని చెప్పి సోషలిజం వదిలేసి వాళ్ళు కూడా ఇప్పుడు క్యాపిటలిజంలోకి వచ్చారు. సో అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంటే సోవరానిటీ ఆఫ్ ద కన్స్యూమర్ అంటే ఒక వినియోగదారుడికి ఏదైనా కొనచ్చు డబ్బులు ఉంటాయి. కానీ సోషలిస్ట్ సమాజాల్లో అది ఉండదు. అలాగే లేబర్ యాజ్ ఏ కమోడిటీ, ఇక్కడ వ్యక్తుల్ని కూడా అంటే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక వస్తువుగా చూస్తాం. అంటే నేను మీకు డబ్బులు ఇస్తున్నాను, జీతం ఇస్తున్నారు, మీరు నా పని చేయాలంతే, ఇంకెక్కువ మాట్లాడద్దు. మీరు మళ్ళా నా దేశంలో ఉన్నటువంటి కంపెనీల్లో వాటాలు అడగడం, లేదంటే ప్రొలిటేరియట్ అంటే రూల్ బై ఫ్యూ పీపుల్ అన్నట్టుగా ఈ కార్మికులే కర్షకులే దేశానికి నడిపించాలి అనేటటువంటి ఒక నినాదం కమ్యూనిజం సోషలిజంలో ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి నినాదాలు ఉండవు క్యాపిటలిజంలో మీరు ఒక వస్తువు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, నా కంపెనీకి ఎన్ని లాభాలు వచ్చినా మీకు అనవసరం, నేను మీకు ఇస్తానన్న జీతం ఇస్తాను అంతే. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమన్నా మంచిగా ఉంటే కాస్త అందులో మీకు జీతం పెంచుతాను, లేదా మీరు ఉండేటటువంటి పరిసరాలని ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దుతాను అంతే. సో క్యాపిటలిజం ఇక్కడ వరకే ఉంటుంది. సో కాబట్టి క్యాపిటలిజం తాలూకా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోషలిజంతో కనుక మనం కంపేర్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ స్లైడ్లో మనం ఆ ప్రయత్నం చేద్దాం. ముందుగా చూస్తే మొదటి పారామీటర్ ఇక్కడ ఓనర్షిప్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్పత్తి సాధనాలు, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ పదాన్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. సోషలిజంని క్యాపిటలిజంని డిఫైన్ చేయడానికి ఈ పదం చాలు. ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వపరమైతే సోషలిజం, ఉత్పత్తి సాధనాలు ప్రైవేటీపరమైతే క్యాపిటలిజం, అంతే. ఒక్కటే డెఫినేషన్. ఆ ఒక్క డెఫినేషన్తో మీరు కార్ల్ మార్క్స్ రాసినటువంటి మొత్తం దాస్ క్యాపిటల్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఆయన ఏమంటాడు బేసికల్గా, ఎప్పుడైతే ప్రభుత్వపరమయ్యాయో ప్రభుత్వం ప్రజల నుంచి ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేయదు. అంటే ఏంటి? ప్రజల నుంచి దోపిడీ అనేటటువంటిది చేయదు. కానీ ప్రైవేట్ రంగం ఆ దోపిడీని చేస్తుంది. సో కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో కర్షకులు కార్మికులు చేసేటటువంటి వాళ్ళ ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, ఈ శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమని దోపిడీ చేస్తారు ప్రైవేట్ రంగంలో.
కానీ ప్రభుత్వ రంగం అది చెయ్యదు అని సోషలిజం నమ్ముతుంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు సోషలిజం కూడా క్యాపిటలిజం లాంటిదే. అక్కడ ప్రైవేట్ రంగం వ్యక్తులు చేసేది ఇక్కడ ప్రభుత్వ రంగమే చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు ప్యూర్ సోషలిజం అసలు ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా నడవదు. సో కాబట్టి ఓనర్షిప్ అంటే ఈ కంపెనీలు ఈ ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి యాజమాన్య హక్కులు ఎవరి చేతుల్లో ఉంటాయి? ఇక్కడ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంటాయి, ఇక్కడ ప్రభుత్వం చేతుల్లోనూ లేదంటే సహకార సంఘాల చేతుల్లో ఉంటాయి. అంటే ప్రభుత్వం చేతుల్లో అనగానే సోషలిజం అని మాట్లాడతాము. కమ్యూనిజంకి వచ్చేటప్పటికి అసలు కమ్యూనిజంలో ప్రభుత్వమే ఉండకూడదు అంటాడు వాడు. సో అటువంటి స్థితి కూడా చాలా కష్టం, అసలు అటువంటి స్థితులు రావు మనకి. అలాగే ఇది ఓనర్షిప్కి సంబంధించినటువంటి విషయం. అంటే ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు రంగ చేతుల్లో ఉంటాయి, అలాగే ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ రంగ చేతుల్లో ఉంటే దాన్నే సోషలిజం అంటాం. అలాగే ఈక్వాలిటీ, సమానత్వం కనుక మీరు చూస్తే ఇన్కమ్ డిటర్మైన్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్. అంటే మీకు ఈక్వాలిటీ అన్న పదానికి అర్థం ఎప్పుడు వస్తుందండి? సమానత్వం అనేది రెండు రకాలుగా మనకు వస్తుంది. ఒకటి ఆర్థిక సమానత్వం వస్తే సామాజిక సమానత్వం ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్కమ్ అంటే ఆదాయం అనేది దేనివల్ల మనకి వస్తుంది అంటే మార్కెట్ ఫోర్సెస్, అంటే డిమాండ్ సప్లై. అంటే ఇప్పుడు మీరు చేసే ఏదైనా ఒక పనికి లేదా మీకున్నటువంటి ఒక నైపుణ్యానికి కనుక అక్కడ డిమాండ్ ఉందనుకోండి, సో మీకు డబ్బులు వస్తాయి, అంటే మీరు పని చేస్తారు. సో అదే కనుక మీరు సోషలిజంలోకి వెళ్తే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఒక మనిషి సాధారణంగా ఒక జీవితం ముందుకు వెళ్ళాలి అంటే ఎంత అయితే ఆదాయం అవసరమో ఆ ఆదాయాన్ని ప్రభుత్వమే మీకు ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి మనుషులు సోమరిపోతులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇదే. ఎక్కువ శాతం ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, చాలా సంక్షేమ పథకాల పేరుతో జనాలకు డబ్బులను ఫ్రీగా పంచుతున్నాయి. మీకు చూడండి, ఒకప్పుడు తమిళనాడు మోడల్ కావచ్చు, ఈరోజు అనుసరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మోడల్ కావచ్చు, లేదంటే కేసీఆర్ గవర్నమెంట్లో కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఏం చేస్తున్నారు, రాయితీలు ఎక్కువగా ఇస్తున్నారు. సో అయితే సోషలిజంలో ఏమవుతుందంటే మీరు తినడానికి తిండి, అలాగే పని చేయడానికి పని కూడా. మీరు సోషలిజంలో ఖచ్చితంగా పని చేయాలి, దానికి తగ్గ జీతం ఇస్తారు కదా, జీతం అందరికీ సమానంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ పని చేయరు. అసలు పని చెయ్యము అనుకున్న వ్యక్తులు కాస్త తక్కువ పని చేసి కావాల్సినటువంటి డబ్బును సమకూర్చుకుంటారు. అలాగే ఆ సమాజంలో ఉన్నటువంటి అందరు ప్రజలకి కూడా సాధారణంగా ఒక జీవితం ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీరుస్తుంది. సో ఆ సమాజంలో మీకు ఇంకా మిగిలిన లాభాలు ఏమన్నా ఉంటే కనుక ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఎక్కువగా ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అవి తీసుకొని అందరు జనాలకి సమానంగా పంచుతుంది, అంటే పునఃపంపిణీ అనేది జరుగుతుంది. కానీ మీకు క్యాపిటలిజంలో అట్లా కాదు, మీ నైపుణ్యాన్ని బట్టి మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మీకు ఆదాయం అనేటటువంటిది వస్తుంది. అలాగే ప్రైసెస్ అంటే ధరలు, అంటే ఒక వస్తువు తాలూకా ధర. ఇక్కడ ఎవరు నిర్ణయిస్తారు వస్తువు తాలూకా ధర? సప్లై, డిమాండ్. ఈ రెండింటినే మనం మార్కెట్ ఫోర్సెస్ అంటాం. అంటే ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ ఉంది, 1/2 లీటర్ 23 రూపాయలకి మనకు బయట పాల ప్యాకెట్ దొరుకుతుంది. సో ఇది దేనివల్ల? మొత్తం మన దేశంలో పాల ప్యాకెట్లకు ఉన్నటువంటి డిమాండ్, అలాగే ఆ పాల ప్యాకెట్లకు మనం చేస్తున్నటువంటి సరఫరా, దీనికి అనుగుణంగా ఈ 23 రూపాయలని మనం నిర్ధారిస్తున్నాం. అదే మీరు చైనాకి కానీ, అంటే ఒకప్పటి చైనా, ఇప్పుడు కాదు, ఒకప్పటి రష్యా కానీ లేదా ఒకప్పుడు సోవియట్ యూనియన్ కానీ మీరు వెళ్తే ఏమవుతుంది, అక్కడ ప్రభుత్వాలు నిర్ణయించేవి ధరల్ని. అంటే పలానా వస్తువు పలానా ధర ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అంతే తప్ప ఏ రకంగానూ కూడా ఈ మార్కెట్ ఫోర్సెస్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అలాగే ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, లేదంటే ఇంకా కరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటే మనం చేసేటటువంటి పనికి వచ్చేటటువంటి ఉత్పాదకత. అయితే ఈ ఎఫిషియన్సీ అనేది కూడా మీకు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నంత సమర్థవంతంగా, ప్రైవేట్ సెక్టార్ అంటే ప్రైవేట్ రంగం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ప్రభుత్వ రంగం సమర్థవంతంగా పని చేయదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి ఆ లాభాపేక్ష ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా పనిచేస్తాం. సో మార్కెట్ ఇన్సెంటివ్ వైజెస్ ఎంకరేజ్ ఫర్మ్స్ టు కట్ కాస్ట్స్. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు కంపెనీ 1 కంపెనీ 2 ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి సెల్ ఫోన్ తయారు చేశారు.
ఒకటే రకమైనటువంటి నాణ్యత ఉంది ఆ సెల్ ఫోన్కి. ఇద్దరు ఒకే ధరలు పెట్టారు. అంటే వాడు 20,000 పెట్టాడు, వీడు 20,000 పెట్టాడు. అంటే C1 కంపెనీ 1 20,000 పెట్టాడు, కంపెనీ 2 20,000 పెట్టాడు. అయితే ఇప్పుడు సాధారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు, ఏదైనా కంపెనీ ఇది కొనుక్కుంటారు. అలా కాకుండా ఇప్పుడు కంపెనీ 1 ఇంకాస్త రీసెర్చ్ చేసి ఈ 20,000 రూపాయల ధర ఉన్నటువంటి ఫోన్ని 17,000 రూపాయలకి పట్టుకొచ్చింది అనుకోండి అదే నాణ్యతతో. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ నాణ్యత ఉన్నటువంటి ధర తగ్గినటువంటి ఫోన్ను కొంటారు. అంటే అక్కడ దానికి మీకు ఏం అర్థం అవుతుంది, ఎప్పుడైతే కంపెనీలు కష్టపడి వాళ్ళ నవకల్పనతో ఒక వస్తువు తాలూకా ధరను నాణ్యత తగ్గించకుండా కనుక తగ్గించగలిగితే ఆ వస్తువులకి గిరాకీ ఎక్కువ పెరుగుతుంది, సమర్థవంతంగా ఆ కంపెనీకి లాభాలు అనేటటువంటి వస్తాయి. కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలు అసలు పనిచేయడమే ఎక్కువని భావించేటటువంటి కంపెనీలు కోకొల్లలు ఉన్నాయి భారతదేశంలో. ఒకప్పుడు మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే మీరు సార్ అయ్యా నేను ఇలాగా స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలండి అని చెప్పారు అనుకోండి, మీరు వాడు ఏమనేవాడు, వెళ్ళు సోమవారం పొద్దునరా అంటాడు. ఈరోజు అటువంటి పరిస్థితులు మారాయి. ఎందుకు అంటే ఈరోజు ప్రైవేట్ రంగ బ్యాంకులు రావడం, అలాగే డిజిటల్ ఇండియాలో భాగంగా మనం వాడేటటువంటి ప్రతి బ్యాంకింగ్ సర్వీస్ని కూడా కంప్యూటర్ ఆధారితం చేయడం, అలాగే ఒకవేళ ప్రభుత్వ బ్యాంకులు కనుక ఆ రకమైనటువంటి సేవల్ని ఇవ్వకపోతే మనం ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళేటటువంటి చాయిస్లు పెరగడం. సో దీని కారణంగా ఇవన్నీ కూడా మారాయి ఇప్పుడు. సో అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కంపెనీలు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కంపెనీలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీళ్ళకి లాభాపేక్షను పెంచాలి అనేటటువంటి ఒక ఇన్సెంటివ్ ఏదైతే ఉందో, ప్రోత్సాహకం ఏదైతే ఉందో అది తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్యాక్సెస్ అంటే పన్నులు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం తక్కువగా ట్యాక్సులు విధిస్తూ ఉంటుంది, అనేది లిమిటెడ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా ప్రజల సంక్షేమం కోసం మరీ ఎక్కువగా ఆలోచించదు, ఒక స్థాయి వరకు ఆలోచిస్తుంది. సో కాబట్టి ఈ వ్యక్తులపైన పన్నులు కూడా కాస్త తక్కువగా ఉంటాయి. అయితే సోషలిజంలో ఏమవుతుందంటే మీకు ప్రోగ్రెసివ్ ట్యాక్స్లు, అంటే మీకు ఆదాయం పెరిగే కొద్దీ మీ పైన పన్నులు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. అలాగే దానివల్ల ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమార్థం కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనం చూడాల్సినటువంటి ఒక అంశం. అలాగే హెల్త్ కేర్, ఆరోగ్య రంగానికి కనుక వస్తే ఇది ఫ్రీ మార్కెట్కి వదిలేస్తారు. అంటే ఏంటి, మీరు డబ్బులు సంపాదించుకోండి లేదా ఇన్సూరెన్సులు కట్టుకోండి, మీకు ఏమైనా కనుక ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే కనుక వీటిని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి. ఒకవేళ ఒక వ్యక్తి పరంగా మీరు కనుక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేనటువంటి ఒక స్థితిలో కనుక ఉంటే ప్రభుత్వం మీకు చేయాల్సినటువంటి చేయూతను చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒబామా కేర్ అని ఒకటి వచ్చింది. ప్రతి వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ ఉండాలంటారు. సో మన దేశంలో నన్ను అడిగితే అసలు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్ని తీసేయాలని నేను అన్నాను. ఆ మాట అనడం కూడా సబబు కాదు మన దేశానికి. ప్రభుత్వ రంగ ఆసుపత్రులను ఉంచుతూనే ప్రభుత్వం ఒకవేళ నిజంగా ప్రజలకు ఏదన్నా చేయాలని అనుకుంటే ఎక్కువగా ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రోత్సహించాలి, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో నాకు సరైనటువంటి ఆరోగ్య సేవలు లభించవు అనేటటువంటి ఒక ఆలోచన ఉంది నాకు. ఇప్పుడు నేను వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే 2 రోజులు వాళ్ళు ఉంచుకొని కాస్త మెడికేషన్స్ అది ఇచ్చి ఇంటికి పంపారు. 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 10,000 రూపాయలని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటే నేను ఖచ్చితంగా 10,000 రూపాయలని కూడా నేను తీసుకోలేను. అంటే ఆ పర్టికులర్ ఖర్చు ఏదైతే ఉందో అది నా స్థాయికి మించినటువంటి ఖర్చు. ఇప్పుడు నేను ప్రతి నెల కూడా ఒక 1,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్కి కట్టగలను అనుకుందాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు లేదా 500 రూపాయలు, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు. ఇలా ఒక ప్రభుత్వ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీనే ప్రభుత్వం ప్రోత్సహించి ఇలా నా దగ్గర నుంచి ఒక 500 రూపాయలు తీసుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అయినటువంటి ఖర్చును ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కనుక భరిస్తే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటటువంటి మోడల్. ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల కన్నా ప్రైవేట్ రంగ ఆసుపత్రులే భారతదేశంలో మంచి ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి.
ఇది మనం ఎంత వివాదం దీని మీద చేసినా, ఎంత డిబేట్ చేసినా కూడా చివరికి వచ్చేటటువంటి కంక్లూజన్ ఇది. ఒకవేళ లేదు మేము ఒప్పుకోమంటే మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నట్టు లెక్క. దాని అర్థం నేను ప్రైవేట్ రంగ ఆసుపత్రులను ఉంచండి, ప్రభుత్వ రంగ ఆసుపత్రులను తీసేయండి అన్నమాట అనట్లా. ప్రభుత్వ రంగ హాస్పిటల్ని ఉంచండి, దాన్ని మీరు ఎలా మెరుగుపరచాలని అనుకుంటున్నారో చేయండి. మరి 72 సంవత్సరాల నుంచి చేయండి, ఇప్పుడు నెక్స్ట్ 2 సంవత్సరాల్లో చేస్తారా? మీరు చేయలేరు కదా. సో ఇప్పుడు ప్రైవేట్ రంగ హాస్పిటల్ ఆల్రెడీ పెరుగుతున్నాయి కాబట్టి క్లినిక్స్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ సామాన్య మానవుడికి, అంటే నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తను ప్రీమియం కట్టుకోకపోతే ప్రభుత్వమే కట్టి, లేదంటే అతనికి వచ్చేటటువంటి కొంత జీతంలో కానీ అతనికి వచ్చేటటువంటి ఆదాయంలో కొంత డబ్బుల్ని తీసుకొని ఒక ప్రీమియంని ఏర్పాటు చేయండి. ఈ ఇన్సూరెన్స్ని కరెక్ట్గా రన్ చేయండి. హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చి తీరాలి. సో ఇటువంటి నియమ నిబంధనలు పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకి కూడా ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందుతాయి. అటువంటివి ఏవి చెయ్యం, అది మన దౌర్భాగ్యం, అది పక్కన పెడదాం. సో ఇక్కడ ఫ్రీ మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, అదే ఇక్కడైతే ప్రభుత్వ రంగం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కూడా సక్సెస్ అయిన ఉన్నాయి. క్యూబా సోషలిజంని ఫాలో అయినటువంటి దేశం. మీరు ఆ దేశంలోకి వెళ్ళి ఒక్కసారి ఆరోగ్య సేవలను కనుక చూస్తే అమెరికాలో కూడా లభించినటువంటి అత్యంత సాంకేతికతతో ఉన్నటువంటి ఆరోగ్య రంగ సేవలు మీకు అందిస్తారు అక్కడ డాక్టర్లు. ఈ మధ్యకాలంలో ఇటలీలో కోవిడ్-19 పెరిగిపోయినప్పుడు క్యూబా నుంచి డాక్టర్లు పిలిచింది ఇటలీ. అంటే అంత అద్భుతమైనటువంటి సేవలు అందించేటటువంటి ఒక దేశం. మరి అక్కడ కూడా ప్రభుత్వ రంగమే ఉంది. సో ఆ రకంగా ఇలా మీరు ఇది కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రాబ్లమ్స్, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ఇన్ఈక్వాలిటీ అంటే కాస్త అసమానతలు పెరుగుతాయి. ఇది నేను మళ్ళీ మాట్లాడతాను ఈ ప్రాబ్లమ్స్ గురించి. ఈ రెండు కూడా మనం మాట్లాడతాం. అడ్వాంటేజెస్ కూడా మనం విడిగా మాట్లాడతాం, ఎందుకంటే మీకు నెక్స్ట్ స్లైడ్స్ అవే వస్తాయి, ప్రోస్ అండ్ కాన్స్. మనం అందులో ఈ విషయాలను మాట్లాడదాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజుకి ఇక్కడతో క్లాస్ ముగిసింది. సో దీనిపైన ఏమైనా కనుక మీకు అనుమానాలు, ఏమైనా కమెంట్స్ కనుకుంటే యూ ఆర్ ఫ్రీ టు మెసేజ్ మీ. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.